నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. దీని అనుబంధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పండగకు ముందు వస్తున్న ఈ మార్పులతో రైతులు తమ కోతకొచ్చిన పంటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావం సంక్రాంతి పండుగ సంబరాలపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పండగ వాతావరణం కొంత మందగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగగా ఇప్పుడు వర్షాలు తోడవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.